హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మేడం అంటే నార్మల్‌గా అడుగుతున్నాను. ఇప్పుడు మీరు ఆ అడవి ఏదో చెప్తున్నారు కదా! ఆ అడవికి మీరు వెళ్ళడం జరిగిందా? జరిగింది. ఎప్పుడు వెళ్లారు? 6 మంత్ అయింది. ఇప్పటికి 6 మంత్స్ అవుతుందా? హ్మ్. పాప చిన్నప్పటి నుంచి చెప్తుంది కదా! మరి ఇంత చిన్నప్పటి నుంచి చెప్తుంది. అది ఎక్కడుండేది మనకు తెలవదు. హ్మ్. ఎందుకంటే ఈ పాప ఇట్లా చెప్తుంది. కొంతమంది కూడా తనకు జ్వరం వచ్చింది కదా! అమ్మవారు పోసింది కదా! తను ఒక మెంటల్‌గా మాట్లాడుతుంది. ఒక పిచ్చిదానిలాగా మాట్లాడుతుంది. అంటే ఎవరన్నా పిచ్చిదంటే గనుక వాళ్ళ మీదకి సీరియస్ అయ్యేది, కొట్టేది, కొరకడం అట్లా చేసింది. హ్మ్. నేను కాదు పిచ్చిదాన్ని మీరు మీ నాన్న కొట్టడం, అంటారు. కొరకడం లాంటివి కూడా చేసిందా? అంటే పిచ్చిది అంటే గనక హ్మ్. నాకే పిచ్చి లేదు, నాకుండేది మా అమ్మ కనిపిస్తుంది, హ్మ్. మీరెందుకు నమ్మట్లేదు. అప్పుడు తెలిసి తెలియని వయసు కదా. హ్మ్. ఇంకా అట్లా అనే అవడంతో డాక్టర్స్ ముందర కూడా అదే మాట్లాడేది. హ్మ్. ఇంకా కర్నూలు హాస్పిటల్లో ఉన్నప్పుడు చీఫ్ డాక్టర్, 3 జిల్లాలకు చీఫ్ డాక్టర్ ఆయన. అమ్మ ఇప్పుడు మామూలుగా మీ పాపకి పూర్వజన్మ తాలూకా విషయాలు గుర్తొచ్చినాయి అనుకోవచ్చా? అవును, అంతేనా? అవును. కానీ డాక్టర్స్ అది ఐడెంటిఫై చేయట్లేదా? అంటే అలాంటివి రిపోర్ట్స్ లో బయటకు రావా? నాకు అప్పుడు తెలియక రాలేదు. అడుగుతున్నాను. అప్పుడంటే చీఫ్ డాక్టర్ ఒక 1/2 అవర్ పైన తను అబ్జర్వేషన్ చేశాడు కూర్చొని. అంటే జనరల్ వార్డ్ ఇది కర్నూలులోనే. ఆయన కూర్చొని నాకు 1/2 అవర్ పాపతో ఏం మాట్లాడినా కూడా మా అమ్మ ఉంది, నాకేం లేదు సార్, మా అమ్మని ఒక పిచ్చిది, నాకేం లేదన్నా కూడా నన్ను తీసుకొని వచ్చింది హాస్పిటల్కి. నాకు ఏ జబ్బు లేదు, నేను అడవిలోకి వెళ్ళాలి, విగ్రహాలు ఉంటాయి, నేను తీయాలి. ఇప్పుడు సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకెళ్లారా? చూపించాము. ఇప్పుడు వాళ్ళు కూడా పాప కండిషన్ నమ్ముతున్నారా మరి? అంటే వాళ్ళు ఏం లేదని చెప్తారు కానీ ఇట్లా జరుగుతుందని చెప్తే ఎవరు నమ్మట్లే కదా మేడం. రీసెంట్గా 1 ఇయర్ అయింది. చందనగర్ హాస్పిటల్కి వెళ్ళాము. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఎంఆర్ఐ స్కానింగ్ తీశారు, బ్లడ్ టెస్ట్ చేశారు, ఏం లేదనింది. ఫస్ట్ మేడం లేదు, సార్ ఉన్నాడు. ఆ సార్ రిపోర్ట్స్ రాపించాడు, చేయించాం. రేపు రాండి మేడం, మేడం ఉంటుంది, చూద్దాం, మీరు ఫస్ట్ నుంచి చూపించిన రిపోర్ట్స్ చూపిస్తున్నారు కదా, ఇదే రిపోర్ట్స్ మేడంతో కూడా మాట్లాడండి అంటే కనుక ఆ మేడం ఏమన్నది, వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేయాలనింది. వెన్నపూసకు నీరు తీసి టెస్ట్ చేయించాం. అందులో కూడా ఏం లేదు. జస్ట్ ఇట్లా కూర్చున్నామో లేదో, ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు మేడం. ఏమనిందంటే, అమ్మాయి కావాలనే చెప్తుంది, మిమ్మల్ని మోసం చేయడానికి, చదవడానికి ఇష్టం లేకనే మిమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తుంది అని అనేది. ఎంత వయసు అప్పుడు పాపకి? 1 ఇయర్ బ్యాక్ మేడం. ఓకే, అంటే 21 సంవత్సరాల వయసులో. అంటే ఇంకా ఏం నన్ను ఆమె మాట్లాడించట్లేదు. ఇంకా నేను చెప్పాలి కదా మేడం, ఇట్లా కర్నూలు హాస్పిటల్ ఇలా జరిగింది, తర్వాత కూడా ఇట్లా చేయించాం, ఇన్ని చేశాను. చిన్నప్పటి నుంచి డ్రామాలు ఆడుతుంది అమ్మాయి, మిమ్మల్ని మోసం చేస్తుంది, చదువుకోవడం ఇష్టం లేక. కానీ ఒక లేడీస్ మేడం, అంటే తనకు కూడా పిల్లలు ఉంటారు కదా. ఇంకా నేను ఏం మాటలేదు, ఓకే మేడం అని చెప్పేసి వెళ్ళొచ్చాను. హాస్పిటల్ పేరు కూడా నేను రివీల్ చేయను, ఎందుకు బాగోదని చెప్పేసి. అంటే అదే టెస్టులు కూడా నా దగ్గర ఉన్నాయి, అదే హాస్పిటల్ టెస్టులు కూడా నా దగ్గర ఉన్నాయి. అంటే అమ్మా ఒకటి, ఇప్పుడు టెస్టుల్లో అయినా దేంట్లో అయినా కానీ ఎందుట్లో కూడా ఏమీ లేదని చెప్పేసి వస్తుంది. కాకపోతే ఏంటంటే పాపకి ఏంటంటే మీరు చెప్పినట్టు పునర్జన్మ తాలూకా విషయాలన్నీ తెలుస్తున్నాయని మీరే చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఒక అడవికి మీరు వెళ్ళడం జరిగింది. అడవిలో పాప చెప్పినట్లే కనిపించాయి మీకు అక్కడ? అక్కడ ఆనవాళ్ళు ఉండే. అంటే ఆనవాళ్ళు అంటే పైన వాళ్ళు గుడి కట్టారు. మాకు ఎక్కడ ఉండేది, మనం వెళ్తుంటాము ఎక్కడికైనా, ఊర్లకు కానీ ఎక్కడైనా టెంపుల్ కానీ వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు తనకు ఇవి అనేది ఎక్కడ నాకు చెప్పలేదు. ఒక గురువు గారు, నేను పాప ఇట్లా ఉంది ఏంటి అంటే, ఒక దిక్కు జాతకము చూపిస్తున్నాను, ఒక దిక్కు నేను ఇలా కూడా తెలుసుకుంటున్నాను. హాస్పిటల్ అన్ని తిరిగాను, వేలు పెట్టుకుంటున్నా, తనకేం అవ్వట్లేదు, బాడీ పెరుగుతుంది తప్ప తను ఏం లేదు. తను నడవలేని పరిస్థితి అయిపోతుంది. ఇంకా మంచానికి అతుక్కోడు ఉండడం, తను రాదు కిందికి. ఏమంటే కాళ్ళు పెయిన్స్, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ ఎక్కువ. అట్లా ఉండడంతో మెడిసిన్ అవి పడట్లేదు. ఇంకా పడకపోతే ఇంకా చూద్దాం ఇదన్నా ఏంటి అని తెలుసుకుందాం అని చెప్పేసి అడిగాను. పంతులతో మాట్లాడాను. ఆయనతో మాట్లాడితే ఆయన జాతకం ఫస్ట్ రాసినప్పుడే తను ఫస్టే అన్నాడు, మీ ఇంటికి ఏమన్నా కులదేవత, నాగదేవత ఏమన్నా మీకు ఉందా అని అడిగారు. అంటే మా అమ్మ వాళ్ళకు ఉందండి. ఏమైంది పంతులు గారు అంటే, లేదు కొన్ని చూపిస్తున్నాయమ్మా, అందుకని అడుగుతున్నాను అని అన్నాడు. సరే అని మామూలుగా జాతకంలో తను ఎట్లా ఉంటుంది కొంచెం క్యాజువల్గా అందరు కూడా పేరెంట్స్ రాపిస్తారు కదా.
అట్లా నేను రాపించాను. ఇక్కడ 2 రకాలుగా మీరు ఫస్ట్ డాక్టర్స్ త్రూ మొత్తం అంతా అప్రోచ్ అయ్యారు. కాకపోతే డాక్టర్స్ దగ్గర నుంచి మీకు కావాల్సిన సమాధానం దొరకలేదు. వెంటనే మీరు ఇటు జాతకాల వైపు వెళ్ళారు. జాతకాల దగ్గర నుంచి మీకు కావాల్సిన సొల్యూషన్ దొరికింది. అంటే ఆయన ఫస్ట్ చూశాడు, మాట్లాడాడు. తర్వాత తను చెప్పేది ఆనవాళ్ళు కానీ, తను ఎక్కువ కావడం కానీ, నేను ఎందుకంటే ఎక్కువగా నా వర్క్ మీద ఉంటాను. నేను గమనిస్తా, ప్రతి పౌర్ణానికి గమనిస్తా. గమనించినప్పుడు ఒంటి మీదకి వస్తుంది. అది 2 days ముందే స్టార్ట్ అవుతుంది. 1 day 2 day ముందే స్టార్ట్ అవుతుంది. పౌర్ణమి ఎల్లుండి అనగా ఈ రోజు నుంచే చేతి మీద కానీ బాడీ మీద కానీ వైట్ కలర్లో వస్తుంది, పొడలాగా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.